అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ డైరెక్టర్స్ డే మోహన్ వడ్లపట్ల గారికి, అలాగే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అందరికీ, ఇప్పుడు పరిచయం చేసిన రాజేష్ అడ్బాల్ గారు అండ్ మిగిలిన దర్శక శాఖ మిత్రులకి, అలాగే మా టిఎఫ్డిఏ ఉపాధ్యక్షులు అన్నయ్య సముద్ర గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి శ్రీ పివి రామారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, ముఖ్యంగా మాకైతే మరి సినిమా పరిశ్రమ మొత్తానికి, అందులో దర్శక సంఘానికి. మరి దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం మేము టిఎఫ్డిఏ తరఫున డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మా కమిటీ ఎన్నికైన తర్వాత మొదటిసారి డైరెక్టర్స్ డేని ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నాం. కన్నడ నుంచి, తమిళనాడు నుంచి, హిందీ నుంచి దర్శకుల్ని పిలిచి మనం అంటే ఏంటి అన్నది ప్రపంచానికి, ఇప్పుడు మనం సినిమాల ద్వారా, ఇప్పుడు సపోజ్ రేపు రాబోతున్న మన మోహన్ వడ్లపట్ల గారు M4M ఒక్క తెలుగు సినిమాయే కాదు, ఇది తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. సో ఇవాళ మన స్థాయి ఇలా ఉంది. అటువంటిప్పుడు మనం చేసే ఈవెంట్లు కూడా అలాగే ఉండాలి అని అందరికీ తెలిసేలాగా అన్ని రాష్ట్రాల్లోనూ మన టిఎఫ్డిఏ జెండా సగర్వంగా ఎగరేస్తున్న ఈ పాన్ ఇండియా దర్శకులందరి తరఫున మేము టిఎఫ్డిఏ జెండా కూడా ఎగరేయాలని నిర్ణయించుకున్నాము. అలా ఇవాళ ఇంత ముఖ్యమైన ఈ రోజున మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మోహన్ వడ్లపట్ల గారు, వి వెల్కమ్ యూ. ఇప్పటిదాకా ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్గా ఆయన మాకందరికీ ఎన్నో ఏళ్ళుగా సుపరిచితులు. ఆయన చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవారు, సంస్కారి. ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ సెక్టార్లో ఉంటే బాగుండని మేము చాలాసార్లు ఓట్లేసాం ఆయనకి. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం బుర్రున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటే ఆ పదవికి అది గౌరవం, అలాగే సభ్యులకి చాలా మంచి జరుగుతుందని గట్టిగా నమ్ముతాం. కాబట్టి ఇప్పుడు సార్ మీరు తొందరలో మా మెంబర్షిప్ తీసుకుని, ఈ సినిమా సెన్సార్ అయింది కాబట్టి మీ వాల్యుబుల్ సర్వీసెస్, ఆల్రెడీ లైఫ్ మెంబరు, డైరెక్టర్గా అప్గ్రేడ్ అయ్యి అదే అవును, తప్పకుండా మీరు మా డైరెక్టర్గా లైఫ్ మెంబర్ అయ్యి మీ వాల్యుబుల్ సర్వీసెస్, ఇన్సైట్స్, ఇన్పుట్స్, మీ విజను మన టిఎఫ్డిఏ సభ్యులకి, మాకు కూడా మీరు అందించాలని సభాముఖంగా కోరుకున్నాను సార్. నౌ కమింగ్ టు M4M, ఇవాళ ఈ సినిమా టీజర్ చూస్తే చాలా వాల్యుబుల్ మేకింగ్ కనబడింది. ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు అవ్వటం వల్ల, అండ్ ఆయనకి ఇద్దరు వండర్ఫుల్ బ్రదర్స్ చాలా సపోర్ట్ చేశారని కూడా అర్థమవుతుంది. ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి, జనరల్గా ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు సినిమాల్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ తిట్టే పరిస్థితి, అలాంటి ఫ్యామిలీ అందరూ కలిసి ఆ వ్యక్తిని సినిమా ఇండస్ట్రీలో ఆయన పొజిషన్ని కన్సాలిడేట్ చేయటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. చౌదరి గారు, అలాగే మహేంద్ర గారు, మీకు నిజంగా చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ అండి, మీ బ్రదర్సు. అలాగే మోహన్ వడ్లపట్ల గారు అందరికీ తల్లో నాలుగులాగా మంచిగా ఉంటారు. ఈ సినిమాలో భాను మాస్టర్ కొరియోగ్రఫీ కానీ, సంతోష్ గారు కెమెరా వర్క్ కానీ, అలాగే మిగిలిన క్రాఫ్ట్స్ అందరూ, మన శ్రీచక్ర మల్లికార్జున్ మాటలు కానీ, అన్ని క్రాఫ్ట్స్ని ఈయన దర్శకుడిగా చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా హ్యాండిల్ చేశారన్న విషయం ట్రైలరు, పాటలు చూస్తే అర్థమవుతుంది. వీటన్నింటిలోనూ అసలు ఈ సినిమా మొదటి నుంచి నాకు మోహన్ వడ్లపట్ల గారి కంటే ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పినావిడ జో శర్మ గారు. అనుకోకుండా లాస్ట్ ఇయర్ జ్యూరీగా ఇండియన్ పనోరమాకి వెళ్తే ఈవిడ అక్కడ చేసిన హడావిడి, M4M గురించి చేసిన పబ్లిసిటీ అసలు అనన్య సామాన్యమైన విషయం. ఆ మినిస్టర్స్ దగ్గర నుంచి ఆ ఇండియన్ పనోరమాలో నాకు తెలిసి ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ M4M అనే ఒక సినిమా గురించి తెలియని సినిమా మేకర్ లేడు. అంతా ఆవిడ ప్రత్యేకం US నుంచి వచ్చి మొత్తం అందరితో ఫోటోలు దిగి అందరికీ సినిమా గురించి చెప్పి ఆ పోస్టర్స్ డిస్ప్లే చేసి, అంటే ఒక సినిమాని ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అంత భుజాన్ని వేసుకోవటం అనేది ఇవాళ చాలా అవసరం. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి రెండూ తానే అయిన మోహన్ వడ్లపట్ల గారికి
డెఫినెట్గా ఆర్టిస్ట్ ఫేసే సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్తుంది కాబట్టి ఆ ఆర్టిస్ట్ నేను ప్రమోషన్ చేయను అంటే ఆ సినిమా గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకంటే వి ఫాలో యాక్టర్స్ ఆన్ స్క్రీన్. మనం చెప్పాలనుకున్న కథని కానీ స్క్రిప్ట్ని కానీ మనం త్రూ యాక్టర్సే ఫాలో చేస్తాం. వాళ్ళే పబ్లిసిటీని కూడా షోల్డర్ చేసిన రోజు నిజంగా ఇండస్ట్రీకి మీరు చాలా గొప్ప ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారమ్మా. విజయవాడ వెళ్తే ఆవిడ ఉయ్యూరు నాటక పరిషత్తులో కూడా M4M గురించి ప్రత్యేకంగా మాట్లాడి అక్కడ కూడా థియేటర్ ఆర్టిస్ట్గా వచ్చానని చెప్పారు అక్కడ పరచూరు రఘుబాబు నాటక పరిషత్తులో. సో ఇలా ఏ ముఖ్యమైన అకేషన్లో అయినా మీడియా ముందైనా కానీ అలాగే ఇండస్ట్రీలో పెద్దల్ని కలవటంలో కానీ ఆవిడ ఇప్పుడు కూడా మేము ఒక ఫోటో దిగుతామంటే నేను కూడా ఉండాలి ఆ ఫోటోలో అన్నారు వెనకాల నుంచి. సో ఆ ఇంట్రెస్ట్ ఒక ఆర్టిస్ట్కి ఉండటం అన్నది డెఫినెట్గా అభినందించదగ్గ విషయం. అండ్ కాలిఫోర్నియాలో చాలా మంచి పొజిషన్లో ఉండి అక్కడ ఎన్నో తెలుగు అసోసియేషన్స్లో చాలా మంచి యాక్టివిటీస్ చేస్తూ కల్చరల్గా చాలా యాక్టివ్గా ఉంటున్న జో శర్మ ఆవిడ ఇప్పుడు తెలుగులో ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేస్తూ మొదటి సినిమాతోనే ఒక మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి కెరీర్ రావాలి. మా మోహన్ వడ్లపట్ల గారికి మంచి కెరీర్తో పాటు డబ్బులు కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోహన్ మీడియా క్రియేషన్స్ M4M ఈ చిత్రం మే 8 రిలీజ్ అవుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మా దర్శకులందరూ గర్వపడే రోజు, డైరెక్టర్స్ డే. ఈ రోజున మా మోహన్ వడ్లపట్ల గారు డైరెక్టర్ అయ్యి మేమిద్దరం పార్ట్నర్స్గా మల్లెపువ్వు అనే సినిమా చేసాం. ప్రొడ్యూసర్గా ఇప్పుడు డైరెక్టర్స్ డే రోజున ఈ ఫంక్షన్ పెట్టి ఈ సినిమా మే 8 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గొప్ప ఘన విజయం సాధించి గొప్ప డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ఫోటోగ్రఫీ మా సంతోష్ నాకు బాగా మంచి మిత్రుడు, చాలా బాగా చేశాడు. మధ్యలో షూటింగ్ టైంలో నేను వెళ్ళాను. ఇక ఈ సినిమాలో జో శర్మ గారు, ఇంకా ఒక హీరో ఒరిస్సా అతను సార్ సంబీత్ ఆచార్య గారు, వీళ్ళందరూ చేశారు ఈ సినిమాలో. దీని వెనుక మాత్రం రాహుల్, మల్లికార్జున్ గారు వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు మోహన్ గారు మేము బాగా మిత్రులం. ఆ సినిమా గురించి మోహన్ గారు కూడా ఫస్ట్ నుంచి నాకు చెప్పేవాళ్ళు అనమాట. అట్లాగా వీళ్ళందరూ చెప్తా ఉండేవాళ్ళు. ఈ సినిమా డెఫినెట్గా నేను మల్లికార్జున్ అడుగుతూ ఉంటా కొన్ని సినిమాల గురించి, తను చెప్తా ఉంటాడు అద్భుతంగా వచ్చినాయని. అవన్నీ ఆల్మోస్ట్ ఇట్లయినాయి. ప్రత్యేకించి ఈ సినిమా గురించి అడిగేవాడిని మా మోహన్ గారు ఎలా చేస్తున్నారని. చాలా మంచి రిపోర్ట్ చేశారు. అట్లాగా ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఈ రోజున మా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆదిత్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ సముద్ర గారికి, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నమస్కారం. ఈ చిత్రానికి పనిచేసిన దర్శకత్వ శాఖలు అందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మోహన్ వడ్లపట్ల గారికి నాకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. ఇండస్ట్రీ అందరూ నన్ను రామారావు అంటారు. సార్ ఒక్కరే పెండ్యాల వారు అని పిలుస్తారు. నన్ను తెలుగు ఇండస్ట్రీలో పెండ్యాల వారు అని నేను ఇంటిపోయి మోహన్ వడ్లపట్ల గారు. ఆయన ఎన్నో సంవత్సరాలు అందరికీ తెలుసు. మా TFDA మెంబర్ కూడా. ఆయన మీద ఉన్న అభిమానంతో ఉన్న గౌరవంతోనే మేము ముగ్గురు వచ్చాం. యాక్చువల్గా మేము ముగ్గురు ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, అక్కడ చాలా బిజీగా ఉన్నాం. ఈ సినిమా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మోహన్ వడ్లపట్ల గారు, జో శర్మ గారు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ చాలా కష్టపడి చేశారు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని, అలాగే మోహన్ వడ్లపట్ల గారు మరెన్నో సినిమాలు చేయాలని, ఈ నటీనటులకి సాంకేతికంలో అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. బేసిక్గా మోహన్ గారు ఇది రెండో శకానికి నాంది. ప్రొడ్యూసర్గా ప్రస్థానం స్టార్ట్ చేసి ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు మరి డైరెక్టర్ కాకుండా అన్ని శాఖల్లో తెలియంది తెలుసుకోవడంలో మోహన్ గారు ముందున్నారు ఈ సినిమాకి.
ప్రతిదీ క్షుణ్ణంగా 24 క్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. భలే చాలా సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉన్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ శాఖ ఎలా వర్క్ చేస్తుంది, ఏ శాఖలో నా రోల్ ఏంటి, నేనేం నేర్చుకోవాలి, ఫ్యూచర్కి నాకు ఏ విధంగా సహకారం అందుతుందనే దృక్పథంతోనే పనిచేశారు ఉన్నంతసేపు. ముఖ్యంగా ఇక్కడ నటించిన ఆర్టిస్టులు హృదయంతోని బ్రెయిన్ పెట్టి పనిచేశారు ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మా డైరెక్టర్ గారు సముద్ర గారు కూడా. ఆ చిన్న రోల్ అని రాకపోతే సముద్ర గారు ఉండరు కదా. చిన్న రోల్ అనుకుంటే నేను ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను అనుకుంటే ఈ సినిమాకి రారు కదా. అందుకని నేను ఆ విధంగా అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పిలిచారనేది కాదన్నా, ఆ పిలుపు ఎలా ఉందనేదే ప్రతి ఒక్కరికి కోరుకునేది. ఇప్పుడు పిలిచారా, గంట క్రితం పిలిచారా, మీరు ఎప్పుడు పిలిచినా ఇక్కడ డాష్ మీద ఉన్నోళ్ళు మీకు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆ ప్రేమ లేకుంటే ఇంత దూరం రామన్న గంట సేపు డ్రైవ్ చేసి రావాల్సిన ఆవశ్యకత లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిలిపే ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మరి మీరు నన్ను కూడా నేను ఎక్కడ డైరెక్టర్స్ అందరు వెళ్ళిపోతారో నా అభిరుచిని, నా ఆకాంక్షను, ఇండస్ట్రీ కోసం పనిచేసిన ఒక దిగ్గజం పుట్టినరోజును ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఈ మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, నేను ఎక్కడ మిస్ అవుతానో, వాళ్ళు వినరేమో డైరెక్టర్స్, నా మాటను ఎక్కడన్నా చెప్పరేమో అనిపించింది. ద లెజెండరీ ఏకైక డైరెక్టర్ అంటున్నాను సార్, తప్పులుంటే క్షమిస్తారు పెద్దవాళ్ళు. బట్ ఎందుకు ఏకైక అంటున్నానంటే హీస్ హైయెస్ట్ పీక్ సార్, పర్వతం సార్. మీరు ఏ విధంగా పోలిస్తే ఆ విధంలో ఫిట్ అయ్యే ఏకైక డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసింది దాసరి నారాయణరావు గారితోని. ఫస్ట్ సీరియల్లో నా కోసం ఒక క్యారెక్టర్ రాసింది దాసరి నారాయణరావు గారు. ఫస్ట్ ఒక సినిమాలో నా కోసం ఆ డైలాగ్ను నాది ఒక్కరోజైతే రెండో రోజుకి ఎక్స్టెండ్ చేశారు సార్ గారు. ఆయన డైరెక్షన్లో పనిచేశాను, ఆయన సంస్థలో పనిచేశాను, ఆయన సీరియల్కి పనిచేశాను. ఇంకంతకంటే ఏం అదృష్టం ఉంటుందండి ఒక ఆర్టిస్ట్కు. భలే చిన్న క్యారెక్టర్ చేయొచ్చు. నేను చిన్న పెద్ద అని నేను ఎప్పుడు కంపారిజన్ చేయను. నేను చిన్న వాళ్ళతో కూడా బాగానే ఉంటాను, బాగుండాలి. వాళ్ళు కూడా మనుషులే కదా. చిన్న క్యారెక్టర్ ఒక్కొక్కప్పుడు పెద్దగా ఎదుగుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో చేసిన మా శారద గారు కూడా లెక్చరర్ రోల్ చేశారు అనుకుంటాను. ఏం రోల్ అండి మీది? కిల్లర్. అందరు కిల్లర్సే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి పాత్రను పోషించారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవడం మీ సక్సెస్కి నాంది సార్. ఆయనే చూసుకుంటారు సార్, అందరిని ఎంకరేజ్ చేస్తారు. అదేవిధంగా మీడియా మిత్రులు ఇంత కష్టపడి మీరు ఇప్పటిదాకా ట్రైలర్ చూశారు, ప్లస్ సాంగ్ చూశారు. నేను అందరినీ అప్పుడప్పుడు అడుగుతుంటాను కొంచెం స్పేస్ ఇవ్వండి అని, కానీ ఈ సినిమాకి పెద్ద స్పేస్ ఇవ్వండి. ఆయన చాలా కష్టపడి చేశాడు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా, మరి వడ్లపట్ల గారు మనకు చాలా ఆత్మీయులు, మాతో పాటు ఈసీ మెంబర్గా కొనసాగుతున్నారు మా అసోసియేషన్లో. అందుకని ఈ యొక్క సినిమాని దానికి చిన్న అని బ్రాండ్ వేయకుండా ఒక గొప్ప సినిమా అవుతుంది. గొప్ప మనసుతో తీశారు. వాళ్ళ ఆశయం మంచిది. ఇందాక ఆదిత్య గారు అన్నట్టు ఒక టైటిల్ని ఒక డైరెక్టర్కి దారాదత్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి మంచి ఆశయం, మంచి అభిమతం ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. కలకాలం ఎంతో మందికి అవకాశాలను ఇస్తారు. ఇందులో కొత్త వాళ్ళకు కూడా చాలామందికి అవకాశం ఇచ్చారు మోహన్ గారికి, మరి వాళ్ళందరి టీంకి. ఇంకొకటి అడబాల గురించి చెప్పాలి. అడబాల ఇప్పుడు ఎట్లయితే మోహన్ గారు 24 క్రాఫ్ట్స్లో ఏముందో అని తెలుసుకోవాలనుకున్నారో, అడబాల అన్ని క్రాఫ్ట్స్లో ఈవెన్ నాకు తెలిసి
ఒక అసిస్టెంట్ రాకుంటే కూడా ఆ పాత్ర కూడా పోషించాడు. ఆయన ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఏముండదండి, మనస్సులోని మాటను మంచి కోసం ఉపయోగిస్తే అది మనిషిని ఎక్కడో నిలబెడుతుంది. కాబట్టి అడబాల చాలా ఈ ప్రాజెక్ట్కి అసెట్ లాగా. సెకండ్, మోహన్ గారు ఉన్నా లేకున్నా మోహన్ గారి ఆశయాన్ని ఆయనలో తెచ్చుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అడబాల అని నా అభిప్రాయం. సో మీరందరూ కూడా మంచి పెద్ద మనసుతోని ఈ యొక్క సినిమాని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సుదీర్ఘంగా మాట్లాడాలి కానీ టైం లేదు కాబట్టి మాట్లాడి. సభకి నమస్కారం. విచ్చేసిన దర్శక దిగ్గజాలు వీళ్ళంతా నాకు తెలుసు, వాళ్ళు ఏంటో, వాళ్ళ టాలెంట్స్ ఏంటో, వాళ్ళ కెపాసిటీ ఏంటో. ఎనీహౌ, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి అందరూ శిష్యులే. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ఈ దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. అండ్ నిజంగా ఈ దర్శకుల దినోత్సవం రోజున నూతన దర్శకుడు మోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సమయోచితం. ప్లస్ మీరందరూ కూడా తనను హృదయపూర్వకంగా దర్శకుల సంఘానికి ఆహ్వానించడం కూడా సముచితం. చాలా అది వాడు ఎంత మరి అనొచ్చలేదు, నా తమ్ముడు వాడు ఎంత కష్టపడతాడో అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. ఎందుకనంటే దాసరి నారాయణరావు గారికి మా కుటుంబానికి ఎంతో అనుబంధం. అమెరికా వెళ్తే వడ్లపట్ల వాళ్ళ ఇళ్లలోనే ఉండేవాడు. వడ్లపట్ల వారు తయారు చేసిన భోజనాన్ని భోంచేసేవారు. కానీ మేము ఎక్కడ పబ్లిసిటీ చేసుకోం. నేను ఒక కార్యక్రమానికి పిలుస్తానికి వెళ్ళాను. వెళితే అక్కడ రామారావు గారు, ప్రభు గారు వీళ్ళందరూ రారండి, ఆయన రావట్లేదు, ఏ ఫంక్షన్లకి రావట్లేదు, మీరు వచ్చి వేస్ట్ అండి అని అంటే, సరేనండి గురుగారు రమ్మన్నారు కదా వెళ్ళి కలుస్తామని చెప్తే కూర్చోండి అని అన్నారు. కూర్చోండి అని అయిన తర్వాత ఎమ్మటే ఎవరో అండి ఎలమంటే వెళ్ళటం లేదండి, ఇట్లా బట్టలు పట్టలేదు, వాళ్ళు ఎమ్మటే పైకి పంపాయా అన్నారు. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఉదయం 8 ముహూర్తం ఉంది గురువు గారు అని చెప్పి మా బ్రదర్ రిక్వెస్ట్ చేస్తే, నువ్వు పిలిస్తే నేను రానా? అందరూ స్టన్. అరే దాసరి నారాయణరావు గారు అసలు అంటే వాళ్ళ మిసెస్ చనిపోయిన తర్వాత, అమ్మగారు చనిపోయిన తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళాల, దేవుడికి కూడా దండం పెట్టుకోవట్లా. కానీ ఇమీడియట్లీగా మహేంద్ర వస్తున్నా అని చెప్పేసి వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంత అనుబంధం మాకు. కానీ మేము ఎక్కడ చెప్పుకోం. స్వయంగా మా తమ్ముడు మోహన్ వడ్లపట్ల దాసరి నారాయణరావు గారికి ఎన్నోసార్లు అమెరికాలో వండి పెట్టారు. ఇంతకుముందు అక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చావు నువ్వు. అయితే ఇది నేను గొప్ప కోసం చెప్పట్ల, మాకు దాసరి నారాయణరావు గారికి ఉన్న అనుబంధం. ఈరోజు వారి యొక్క జన్మదినం ప్లస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ డే కాబట్టి ఇది కోట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా యాక్చువల్గా వెరీ డీటెయిలింగ్ మనుషులు ఎవరు కొంతమంది ఉంటారు, అందులో మోహన్ వడ్లపట్ల ఒకటి. ఎందుకంటే వాళ్ళ క్రూకు తెలుసు, మిస్టర్ మల్లికార్జున్కి, అడబాలకి, ఇంకా ఎక్సెట్రా అందరికీ. వాడిని తట్టుకోవడం మామూలు విషయం కాదు. మామూలు విషయం కాదండి. వాడిని ఎవరు తట్టుకోలేరు, వాడిని ఎవరు కన్విన్స్ చేయలేడు. సీతయ్య. బట్ దానికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే, ఏదో సీతయ్య అంటే మూర్ఖంగా వెళ్ళడు, ఎవ్రీ డీటెయిల్ రావాలి. నేను 1983 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ గోల్డ్ మెడలిస్ట్ని. నేను 35 మంది నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులు. నేను ఎన్నో సినిమాలకి, ఎన్నో సీరియల్స్కి వల్లభనేని జనార్దన్ నేను కలిసి, మీకు తెలుసు సముద్ర గారు, మీ అందరూ ఎన్నో నేను చేసేవాడిని. జనార్దన్ కంటే ఎక్కువ నేనే చేసేవాడిని. అలాంటిది చిన్న మైన్యూట్ మిస్టేక్ దీన్ని ఎడిటింగ్లో సరి చేయొచ్చు అంటే నో. అండ్ హీ ఈజ్ నాట్ అలౌవింగ్, he is not giving preference to seniority also. What he is giving detailed, every detail. ఏమంటానయ్యా ఐఎమ్ సారీ అని చెప్పి అంత కష్టపడ్డాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకనే ఎందుకంటే ఈ సంగతి చెప్తున్నాను. ఇప్పుడు లీడర్స్ ఓకే, కానీ లీడర్స్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? కూని ఎన్నుకోవటం. నిజంగా ఒక మల్లికార్జున్ కానీ, ఒక అడబాలను కానీ, ఎక్సెట్రా భాస్కర్ డాన్స్ మాస్టర్ని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఎంత టాలెంటెడ్ ఏంటి అతనికి. నేను గ్రూప్లో నిన్న సాయంత్రం పెడితే ఎవరండి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఒక 10-15 మంది నన్ను అడిగారు.
అంత అద్భుతంగా రికార్డింగ్ చేశాడు. అట్లా ఎన్నుకున్నాడు, అందరినీ కష్టపడ్డాడు, అందరు ఎంత ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టాడు. బట్ డీటెయిలింగ్ తీసుకొని వచ్చి అద్భుతంగా సినిమాని తీసుకొని వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డియర్ మోహన్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరందరూ వచ్చారు. అలాగే జోశర్మ గారు, ఇక వారి గురించి ఏం చెప్పాలి నేను, వారి గురించి అంతా ఆదిత్య గారు చెప్పేశారు. ఇందుగలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసిన మోటివ్ ఫర్ మర్డర్లో మా జోశర్మ గారు ఉన్నారు. మోహన్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మోహన్ వడ్లపట్ల గారు ప్లీజ్. ఐఎమ్ వెరీ ఆనర్డ్. అసలు అమెరికా నుంచి వచ్చి టు బీ హియర్. ఎవ్రీవన్ కీప్స్ కమెంటింగ్ సెయింగ్ దట్ హే యూఆర్ కమింగ్ ఫ్రమ్ అమెరికా టు యాజ్ దో ఇట్ ఈస్ అమీర్పేట్. ఆ లెవెల్లో వెళ్ళి వచ్చి చాలా కష్టపడ్డాం దీనికి. స్టార్టింగ్ ఫ్రమ్ స్టోరీ రైటింగ్, మోహన్ గారు ఒకటే చెప్పారు, నువ్వు ఒక ఆర్టిస్ట్గా బాగా ఫేమస్ అవ్వాలి అని అంటే నువ్వు 24 క్రాఫ్ట్స్ గురించి నీకు ఐడియా రావాలి, నువ్వు బాగా కష్టపడాలి. వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతే ద రిజల్ట్ విల్ బీ ఓన్లీ యువర్ లిటిల్ బిట్. బట్ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి, అన్ని వాటిలో బాగా ప్రాముఖ్యత తెచ్చుకోవాలి అని అంటే బాగా కష్టపడాలని ఫస్ట్ నుంచి మెంటలీ ప్రిపేర్ చేశారు. అది చాలా హెల్ప్ అయింది. M4M మోటివ్ ఫర్ మర్డర్, ఈ టైటిల్ని కూడా మోహన్ గారు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి బ్రహ్మముహూర్తంలో నాకు ఈ ఐడియా వచ్చిందమ్మా అని చెప్పేసి హీ కాల్డ్ మీ ఇన్ US అండ్ said that let's go with this name. So because it has a global touch, M4M, it's so easy to remember. ఇది టైటిల్ డిసైడ్ అయిన తర్వాత ఒకేసారి టైటిల్కే బాగా ట్రాక్షన్ వచ్చింది మాకు యూఎస్లో. ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆస్కింగ్ హే ద టైటిల్ లుక్స్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఆల్. తర్వాత when we started writing the story and all, lot of people from US collaboration to India, we worked a lot. Of course Rahul Adabala is also a co-director. దీన్ని చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారు మోహన్ గారు. ఏమనంటే పెద్ద స్టార్స్ లేరు, బట్ హీఈస్ వెరీ విల్లింగ్ టు గివ్ ఛాన్స్ టు న్యూ ఆర్టిస్ట్ లైక్ అస్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ మైట్ బి గెటింగ్ దిస్ వెరీ బిగ్ బ్రేక్. చూస్తుండండి, ఈ మూవీ తర్వాత పొసాని గారికి మెంటల్ కృష్ణ తర్వాత ఎలాగ బ్రేక్ వచ్చిందో, మా అందరికీ కూడా ఈ మూవీ మెంటల్ కృష్ణ తర్వాత అంత పెద్ద బ్రేక్ వస్తుందని చెప్పి చాలా గట్టి నమ్మకం. అందరూ ఒప్పుకుంటారా? సో దాట్ ఈస్ మచ్ నీడెడ్. ఇలా డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి మనకి పుష్ చేసి చేయడము. దీంతో పాటు స్ట్రాటజిక్గా కూడా ఒక కొత్త మూవీని కొత్త స్టార్స్ తోటి అందరూ ఆడియన్స్ వచ్చి చూడాలి అని అంటే ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వస్తాయి. వై M4M? సో దానికి వీ అప్లై టు ఆల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీనికి 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలిం లాస్ ఏంజల్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్గా లండన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్గా నాకు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్, హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి వచ్చింది. సో ఈ అవార్డ్స్ అన్నిటిని తీసుకొని అండ్ వీ డెబ్యూడ్ ఇన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ అండ్ వీ గాట్ అ స్టాండింగ్ ఓవేషన్ విత్ 25 కంట్రీ పీపుల్ హు ఆర్ ఆల్ వైట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. వాళ్ళు ఆన్ రికార్డ్ వెళ్ళమంటే కూడా వెళ్ళకుండా ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పి వెళ్ళారు. దాట్ మోహన్ వడ్లపట్ల గారు ఓన్లీ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. ద స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అంటే ఒక లో బడ్జెట్ మూవీ కూడా మాకు శక్తి ఉన్నంత వరకు దాన్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకొచ్చేలాగా అలా స్క్రీన్ ప్లే కట్ చేయడం అదంతా కూడా అలా ఎగ్జిక్యూట్ చేశారు. సో మీ అందరూ ఆదరించి దీన్ని కంప్లీట్ వైరల్ మూమెంట్ చేయండి. ఐ వాంట్ దిస్ టు బికమ్ వైరల్ మూమెంట్ సో దట్ ఆల్ ఆడియన్స్ కమ్ ఎంకరేజ్ అండ్ కిల్లర్ని గెస్ట్ చేస్తే $1,000 రివార్డ్ కూడా ఇస్తున్నాము. సో ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ. అండ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్లో ఒక రాధా క్యారెక్టర్ లాగా నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డాను. అమ్మాయి అని అంటే గ్లామర్ కోసమే చూస్తారు, కానీ మోహన్ వడ్లపట్ల గారు ఈజ్ మోర్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, యూ ఉమెన్ ఈజ్ పవర్ అని అనుకుంటూ నాకు ఈక్వల్గా రోల్ ఇచ్చారు. అగైన్ వన్ మోర్ టైం వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. నన్ను నమ్మి అంత పెద్ద రోల్ ఇచ్చి నమ్మకంతో ఇన్వాల్వ్ చేశారు. చాలా స్ట్రిక్ట్ అందరూ చెప్పారు. 1 సెకండ్ లేట్ వచ్చినందుకు, ఒకరోజు మార్నింగ్ 5 AM 1 సెకండ్ లేట్ వచ్చినందుకు హీ లెఫ్ట్ మీ అండ్ హీ లెఫ్ట్. సో నేను బతిలాడాల్సి వచ్చింది, నెక్స్ట్ టైం ఐ వోంట్ డూ దిస్ అని. సో అందరితోటి ఒకే రకంగా ఉంటారు. సో హీస్ వెరీ స్ట్రిక్ట్. ఐ హ్యాడ్ టు క్రై టెల్లింగ్ దట్ నా లైఫ్లో నేను మళ్ళీ లేట్గా వెళ్ళను అని చెప్పి. టుడే ఆల్సో ఐ కేమ్ ఎట్ 10:30 AM షార్ప్ అండ్ ఐ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్. సో హీ సెడ్ దట్ 1 minute లేట్ వచ్చినా నేను లోపలికి రాలేను అని. సో దట్ ఈస్ హౌ హీ. సో అలా మమ్మల్ని ఇలా ట్రైన్ చేశారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఏదన్నా తట్టుకునే స్టేజ్కి నన్ను తయారు చేసి వదులుతున్నారు. సో థ్యాంక్ యూ వన్ మోర్ టైం. ఎంత చెప్పినా ఈ న్యూస్లన్నీ ఇది ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి, బట్ ప్లీజ్ మేక్ ఇట్ అ వైరల్.
ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మూవీకి ట్రాక్షన్ రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరందరూ ఎలా వైరల్ చేస్తారో మాకు తెలియదు, బట్ నా మూవీ ఇంత కష్టపడ్డారు వీళ్ళు అని పర్సనల్గా తీసుకొని మమ్మల్ని పుష్ చేయండి. థ్యాంక్ యూ. అది పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఉదయ్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ దెన్ JVL ఎంటర్టైన్మెంట్స్ ఫ్రమ్ ముంబై, వాళ్ళు హిందీలో రిలీజ్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో. అండ్ మా ప్రవీణ్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, హీ కేమ్ ఆల్ ద వే. వాళ్ళు టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్లో US మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అండ్ మలిక్ గారు. అండ్ దెన్ VN ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్ ఫర్ మీ అండ్ సముద్ర గారు అండ్ మీ అందరికీ. MRC వర్లపట్ల గారు, మీరు స్టార్టింగ్లోనే మొత్తం దద్దరిచ్చేస్తున్నారు మూవీలో. అండ్ ఐ వాంట్ టు టేక్ ఎవ్రీబడీస్ నేమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ శాన్మణి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీతో పనిచేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. బికాస్ టైమింగ్ సెన్స్ చాలా బాగా అలవాటు అయింది మీతో పనిచేశాక. ఎందుకంటే ఎవరు అది ఫాలో అవ్వరు. చాలా థింగ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇక్కడ వచ్చినందుకు, మీ ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ అండి. నా జీవితంలో జరిగిన ఎన్నో జరిగిన అద్భుతాల్లో ఇదొకటి. మోహన్ వడ్లపట్ల గారికి నా లైఫ్ టైం నేను రుణపడి ఉంటాను. మోహన్ వడ్లపట్ల గారికి నా జీవితంలో నేను ఎంతో రుణపడి ఉంటాను. వెరీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ డైలాగ్ రైటర్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. నేను లెఫ్ట్ అండ్ రైట్ యాజ్ అ ఫిల్మ్ క్రిటిక్గా నేను కంటిన్యూస్గా విమర్శిస్తూనే ఉంటాను సినిమాల్ని. అలా ఒకరోజు నాకు మోహన్ వడ్లపట్ల గారు ఫోన్ చేసి ఒకసారి ఫ్రీ ఉంటే రమ్మని చెప్పి అన్నారనమాట. ఫోన్లోనే చెప్పారు, ఇట్లా మూవీ చేస్తున్నాను, నువ్వు ఫిల్మ్ క్రిటిక్ కదా, ఈ సినిమాని నువ్వు స్టోరీ విను, నీ స్టైల్లో నువ్వు క్రిటిక్ చెయ్యి అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను ఫుల్ ఫ్రీడమ్, నీకు ఎలా కావాలంటే అలా క్రిటిసైజ్ చేయొచ్చు, ఏం తప్పులు ఉన్నాయి అవన్నీ చెప్పొచ్చు నువ్వు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలా నేను మోహన్ వడ్లపట్ల గారి ఆఫీస్కి ఫస్ట్ టైము ఆయన కలవటం జరిగింది. సో నాకు ఈ సినిమాలో పాయింట్ వినగానే మైండ్ బ్లో అయింది. సో 100 years సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసాము, ఇది టోటల్గా న్యూ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ తోటి రావటంతో నాకు అసలు ఆ పాయింటే అద్భుతంగా అనిపించింది. సో దాంతో నేను దాన్ని క్రిటిసైజ్ చేయటం కన్నా కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిక్గా అప్రిషియేట్ చేశాను. అప్రిషియేట్ చేయడంలో అంటే నేను హ్యాండ్స్ ఆన్ ఉంటానన్నమాట రైటింగ్లో. దీనికి డైలాగ్స్ ఏమన్నా ట్రై చేస్తావా అని చెప్తే ట్రై చేస్తానని చెప్పాను. సో నేను రాయటం మొదలుపెట్టిన తర్వాత హీ లైక్డ్ ఇట్. సో అలాగే మోహన్ వడ్లపట్ల గారు నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు యాజ్ ఎ డైలాగ్ రైటర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్ ది సేమ్ టైం మూవీలో యాజ్ ఎ టెక్నికల్ మెంబర్ కూడా నేను వర్క్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మన రాహుల్ అడబాల. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కూడా కో డైరెక్టర్ యాజ్ వెల్ as డైలాగ్ రైటరు. అలా నేను సెట్స్ మీద ఉండడం జరిగింది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే సార్ నన్ను ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి తీసుకుని, అంటే నాకు ఈ ప్రాజెక్ట్ ఎలా యూజ్ అయిందంటే అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అనే ప్రాసెస్ నేర్చుకుంటూ చేశాను. సో ఈ ప్రాసెస్లో నువ్వు ఫస్టే వచ్చావు కదా, నీ మాట నేను ఎందుకు వినాలి అని కాకుండా సార్ నేను చెప్పే డెసిషన్స్కి కూడా ఆయన రెస్పెక్ట్ ఇస్తూ ఆయన నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ ఆపర్చునిటీ అసలు నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ. అండ్ జోషారం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కోఆపరేషన్. అండ్ ఉదయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా అసలు ఫస్ట్ సంతోష్ అన్న థ్యాంక్ యూ. సెట్లో కూడా సంతోష్ అన్న నేను సార్ చెప్పింది మేము ఇద్దరం ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. సో అట్లా అండ్ జో శర్మ. అండ్ ఇక్కడ ఏంటంటే లేడీ అని కాకుండా ఒక హీరోయిన్గా అండ్ ఆల్సో మోస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఎందుకంటే తను చెప్పినట్టు US to అమీర్పేట అన్నట్లు ఈ మూవీ కోసం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ, ఎందుకంటే ఒక ఆర్టిస్టుగా నాకు తెలుసు సోషల్ మీడియాను ఎంత హ్యాండిల్ చేయాలి అనేది ఈ ఒక్క సినిమాతోనే తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఈ మూవీకి నిజంగా మోహన్ వడ్లపట్ల గారి మంచి మనస్సుకు అసలు వర్కింగ్ పార్ట్నర్గా అండ్ మల్లి గారు కానీ మన రాహుల్ కానీ ఇలాంటి టీమ్ మెంబర్స్ అండ్ కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమా చిన్న సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ PVR లాంటి పెద్ద సంస్థలు అలాగే US రిలీజ్ చేస్తున్న వాళ్ళకు నిజంగా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మరోసారి జో శర్మకు అండ్ ఆల్సో మా గురూజీ, ఎందుకంటే సార్ మాట్లాడితే నన్ను దీంట్లో ఒక సూపర్ స్టార్గా
చూపించిన విధానము అండ్ నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే సార్ ఒక మాట ఇచ్చాడు, యూఎస్లో నాతో ఏదో చేస్తానన్నారు, అది తర్వాత మాట్లాడదాం. ఈ మూవీ మంచి హిట్ చేయాలని అండ్ ఈ మూవీకి కష్టపడిన వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు సహాయంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్రిషియేట్ ద ప్యాషన్ జో శర్మ షోస్ ఫర్ దిస్ మూవీ. ఎంత ప్యాషనేట్ అంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు కనీసం ఒక 10 సార్లు నాకు ఫోన్ చేసి ఉంటుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నాము, ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి, చాలా 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 మాట్లాడుతుంది. సో ఇట్స్ వండర్ఫుల్ టు హ్యావ్ her as a heroine for this movie, and I really wish all the best for her and this movie. And Mohan Vadlapatla garu, he is very very dedicated director. And ఇప్పుడే అంటున్నాడు అంటే మూవీ గురించి చాలా సస్పెన్స్ ఉందండి, థ్రిల్లింగ్ ఉంది, అసలు మర్డర్స్ మిస్టరీ ఉంది. మరి ఏం చెప్పాలి అనేది అసలు మీరు చూడాలండి, చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అరే ఇతనా, ఓ మై గాడ్ ఇతనే అనుకుంటా కిల్లరు అని ఒకరిని అనుకుంటారు మీరు ఆల్ ద వే, అసలు అతను కూడా చనిపోతాడు. ఆశ్చర్యం వేస్తుంది, అరే ఇంకెవరు లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పలేరండి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్, ప్లీజ్ గో అండ్ వాచ్ మూవీ, అండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎ కిల్లర్ యూ విల్ గెట్ ఎ రివార్డ్ అండి. ఐ బెట్ ఆన్ దట్, ప్లీజ్ అండి.